హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుతో మహాభాగవతాన్ని వివరిస్తూ గజేంద్ర మోక్షం యొక్క ప్రాముఖ్యతను మరియు ఆ ఘట్టాన్ని వివరిస్తారు. అది ఏ విధంగా ఉందనేది చూద్దాం. చతుర్థ మనవు అయిన తామసుడి కాలం గురించి వివరిస్తూ అదే సమయంలో మొసలి నోటికి చిక్కిన గజేంద్రుడిని ఆపన్న శరణ్యుడైన హరి రక్షించాడని చెప్పగా పరీక్షిత్తు ఈ విధంగా అడిగాడు: ఓ మహర్షి, మొసలి జలచరం, ఏనుగు వనాల్లో తిరిగే భూచరం. అప్పుడు ఏనుగు మొసలి బారికి చిక్కుకోవడం ఎలా సంభవించింది? శ్రీహరి ఆ ఏనుగు ఆర్తిని ఎలా పోగొట్టాడు? నాకు కుతూహలంగా ఉంది కనుక వివరంగా వినిపించండి అని వినయంగా అడిగాడు. దానికి శుక మహర్షి ఇలా బదులిచ్చాడు: ఓ మహారాజా, పూర్వం అమృత సాగరంలో త్రికుటం అనే పర్వతం ఒకటి ఉంది. అది 10,000 యోజనాల పొడవు మరియు వెడల్పు, అదే విధంగా ఎత్తులో ఉంది. దానికి 3 శిఖరాలు ఉన్నాయి. దానిలో ఒకటి బంగారు శిఖరం కాగా మరి ఒకటి వెండి శిఖరం, ఇక చివరిది ఇనుమ శిఖరంతో ఉంది. అయితే ఈ త్రికుటం అనే పర్వతంపై గుంపులు గుంపులుగా సెలయేళ్ళు దాని నుండి సముద్రంలోకి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ పర్వతంపై అనేక విధాలైన వృక్షశ్రేణులతో కూడిన దట్టమైన అరణ్యం కూడా ఉంది. నానా విధాలైన పక్షి మరియు అనేక రకాలైన జంతువులు ఉన్నాయి. అరణ్యంలో సింహము, శరభము, శార్దూలము, మృగాలు అసఖ్యంగా ఉన్నాయి. ఇక ఏనుగుల మందల మాటకు లెక్కే లేదు. వేలకు వేలు ఒకటే గుంపుగా ఒకే మగ ఏనుగును వాటి నాదుడుగా సంచరిస్తూ ఉంటాయి. ఇలా ఏనుగుల రాజు మరియు ఆ ఏనుగుల గుంపు ఒకనాడు గుంపులు గుంపులుగా వెళుతూ దొరికిన చిగుళ్ళను తింటూ, కావలసిన ఆహారాన్ని తింటూ, దారి తప్పి దప్పిక కలిగి దగ్గరలో ఉన్న నీటి మట్టు కోసం వెతుకుతూ ఉన్నాయి. అక్కడ అలసిపోయిన వాటికి ఒక సెలయేరు కనిపించింది. అది మహా సరస్సులాగా ఉంది. దాన్ని చూడగానే వాటి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. ఆ సరస్సును చూడగానే ఏనుగులన్నీ ఆనందంతో మొదట వాటి కడుపు నిండా నీళ్లు తాగాయి. కానీ కొంతసేపటి తర్వాత వాటికి జలక్రీడల మీద మోజు మళ్ళింది. లోతు నీళ్ళంటే ఏనుగులకు మహా ఇష్టం. లోతు నీళ్ళలో మునుగుతూ, తేలుతూ, ఆడ ఏనుగులన్నీ మగ ఏనుగుపై నీటిని చల్లుతూ, అక్కడ ఉన్న తామర తుండ్రను తుంచుతూ వాళ్ళ నాదుడికి అందిస్తూ ఇలా ప్రేమ సల్లాపాలు జరిపాయి. ఇలా ఇన్ని ఏనుగులు ఒకేసారి సరస్సులోకి వచ్చి కోలాహలం చేయడం చూసి జలచరాలన్నీ భయభ్రాంతులు చెందాయి. కానీ అక్కడే నివాసంగా ఉన్న ఒక మహామకరం ఆ ఏనుగుల రాజు అయిన గజేంద్రుడి కాలిని పట్టుకుంది. ఇక గజేంద్రుడు దాని పట్టు వదిలించడం కోసం తన తొండంతో ఒక్క గిరాటు మొసలిపై వేశాడు. కానీ పట్టు వదలడంతో ఆ మొసలి తిరిగి మరి ఒక కాలును పట్టుకుంది. మొసలి ఏనుగును నీటిలోనికి లాక్కు వెళ్ళడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటే ఏనుగు దానిని ఒడ్డున ఈడ్చుకు వెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. ఇలా రెండు ఒకదానితో ఒకటి తీసిపోకుండా సమ ఉజ్జయినులుగా పోరాడుతున్నప్పుడు అక్కడ నీటిలో ఉండే జలచరాలన్నీ వీటి దగ్గరలో లేకుండా పారిపోతూ ఉన్నాయి. ఇక ఆడ ఏనుగులు మొసలితో పోరాడుతున్న వాటి భర్తల్ని విడిచి వెళ్ళలేక అదే గట్టుపై నించొని కన్నీళ్లు కారుస్తూ ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాయి. స్థాన బలం వల్ల నీటిలో ఉండే మొసలికి రోజు రోజుకి బలం పెరుగుతూ ఉండగా ఏనుగు బలం తగ్గిపోతూ ఉంది. ఇలా బలం తగ్గిన వాడై గజేంద్రుడు ఏం చేయాలో తోచక చివర్లో తను పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలంగా తన స్వప్రయత్నాలతో బలమైన శత్రువును జయించడం అసాధ్యమని గ్రహించి, దేవుని అనుగ్రహం లేకపోతే తన మరణం తథ్యమని భావించి గజరాజు ఇలా పిలిచాడు: ఎవ్వని చే జయించు జగమెవ్వని లోపలుండు లీనమై, ఎవ్వని యందుండు పరమేశ్వరుడు మూల కారణం, ఎవ్వడనాది మధ్యేయుడెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు, వాని నాత్మభవునీశ్వరుడినే శరణంబు వేడెదన్. ఈ మకరాన్ని నేనెలా జయించగలను? ఏ దేవుడు నాకు దిక్కు? నేనిప్పుడు ఎవరిని శరణు పొందాలి? లోకాలన్నీ ఏ మహాత్ముని చేత సృష్టించబడి మరియు పెంచబడుతున్నాయో అటువంటి పరమేశ్వరుడే నాకు దిక్కు అని ప్రార్థించాడు.
పరమేశ్వరుడిని ఏ పేరుతో పిలవాలో తెలియని వాడై తన దీనావస్థాన్ని తలుచుకుంటే ఆ పరంధాముడే దిగివచ్చి రక్షిస్తాడన్న నమ్మకంతో ఏ పేరుతో పిలవకుండా తన శిరస్సును పైకెత్తి స్వామి అని ఈ విధంగా పలికాడు. లా ఒక్కింతైనూ లేదు ధైర్యంబు వీలలొంబయ్యె ప్రాణముల్టావుందస్ మూర్ఛ వచ్చె ధనముల్డ్రసెన్ శ్రమంబడయ్యెన్ నీవే తప్ప నితపరం బెరగ మన్నింపదగున్ దీనులన్ రావేశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఈ విధంగా ధైర్యము కలిగిన వాడై ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్న నమ్మకంతో నా రక్షణ భారం అంతా అతనిదే అని పైకి తన ముఖాన్ని ఉంచి ఆకాశం వైపు చూస్తూ అతని రాక కోసం నిరీక్షిస్తూ నిట్టూర్పులు విడుస్తూ నలువైపులా పరికిస్తూ గజేంద్రుడు మొరపెట్టుకున్నాడు. అప్పుడు బ్రహ్మాది ఇతర దేవతలందరూ ఆ గజేంద్రుడి ఆర్తనాదం విని కూడా తమ స్థితిని దాటిపోయి ఉండడం వలన వారు పట్టించుకోలేదు. కానీ గజేంద్రుడు పిలిచిన స్థితికారుడైన మహావిష్ణువుకి ఈ మాట సరిగ్గా చెల్లుతుంది. అప్పుడే వైకుంఠపురంలో లక్ష్మీదేవితో సల్లాపాల్లో నిమగ్నుడైన మహావిష్ణువుకి ఈ మాటలు వినిపించాయి. గజేంద్రుడి ఆర్తనాదం వినగానే ఇంకేమీ ఆలోచించలేదు. అది ఎలా ఉంది అంటే, సిరికించెప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం వన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్ను చక్కనొత్తుడు వివాద ప్రోద్భిద శ్రీ కుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణ వనోత్సాహి. తాను గజేంద్రుణ్ణి రక్షించడానికి వెళ్తున్నట్టు లక్ష్మీదేవి కూడా చెప్పలేదు. ఆయుధాలైన శంఖచక్రాలను కూడా పట్టుకోలేదు. ఏ పరివారాన్ని పిలవలేదు. వాహనమైన గరుత్మంతుని కూడా అధిరోహించలేదు. చెదిరి ఉన్న ముంగురులను సరిదిద్దుకోలేదు. ప్రణయ వివాదంలో పట్టుకున్న శ్రీదేవి పైట కొంగునైనా విడిచిపెట్టలేదు. గజేంద్రుని రక్షించే సమయంలో ఆయనకి ఏమీ తోచక గజేంద్రుని ఆర్తనాదం ఏ పక్క నుంచి వస్తున్నదో అని గమనించి ఆ పక్కనే బయలుదేరాడు. ఇలా ఏమీ చెప్పకుండా పరిగెత్తుకుంటూ వస్తున్న శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి వెంబడిస్తూ ఉంది. ఆమె వెంట గరుత్మంతుడు, ఆ పక్కనే శంఖచక్రాలు, ఇంకొక పక్క నారదుడు, మరో పక్క విశ్వక్సేనుడు, ఆ తర్వాత వైకుంఠ వాసులందరూ వెంబడించి వచ్చారు. అలా వస్తూ ఉంటే ఆకాశంలో దేవతలు గుంపులు గుంపులుగా చేరి ఆ శ్రీహరికి ప్రణామాలు చేస్తున్నారు. కానీ గజ ప్రాణాన్ని రక్షించడం కోసమని పరిగెత్తుకుంటూ వెళ్తున్న శ్రీహరి వారి నమస్కారాలను గమనించలేదు మరియు స్వీకరించలేదు. మనోవేగంతో సరాసరిగా ఆ సరస్సు దగ్గరికి చేరుకున్నాడు ఆ మహాత్ముడు. గాలిలోనే తన వెంటనే సమీపించి ఉండి సిద్ధంగా ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని మొసలిపైకి ప్రయోగించాడు. ఆ చక్ర భ్రమణ వేగానికి భూమి యావత్తు కంపించింది. దాని నుండి వెలువడే మహా తేజస్సుకి ఆకాశం అంతా నిండిపోయి తన సహజ తేజస్సును విడనాడింది. అలా హరిచే ప్రయోగించబడిన చక్రము సరస్సులోకి వికసిస్తూ నవపద్మాన్ని కౌగిలించుకునేందుకు వస్తున్న సూర్యభగవానుడా అన్నట్టు నీళ్లు గుబులు గుబులు అనే విధంగా నీళ్ళలో ప్రవేశించి ఆ క్రూర మకరం యొక్క తలను ఖండించి వేసింది. ఆ స్థితిని చూసిన మిగతా మకరాలు భయంతో సూర్యభగవానుని శరణు కొన్ని మరికొన్ని నవనిధులకు రాజు అయిన కుబేరుని శరణును పొందాయి. మకరాలయమైన సముద్రంలోకి మకరాలన్నీ ఆదికూర్మం మాటున మరుగుజొచ్చాయి. ఇక సుదర్శన చక్రం తను వచ్చిన కార్యం పూర్తయిందని తిరిగి ఆ చక్రీధరుడి వేలిని అలంకరించింది. అప్పుడే ఆ మకరం నుంచి దివ్య తేజస్సు ఒకటి బయటకు వచ్చి ఆ దివ్య తేజస్సు హూ 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 అనే గంధర్వుడిగా మారి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. శ్రీహరి తన కరస్పర్శతో గజరాజును నిమరగా ఉన్న గాయాలు అన్నీ తొలగిపోయి పూర్వ తేజస్సుని పొందిన వాడై ఆ గజరాజు ఆనందంతో ఉన్నాడు. ఇక ఈ మొసలి మరియు గజరాజు యొక్క పూర్వ వృత్తాంతాన్ని చెబుతాను విను. పూర్వకాలంలో ఇదే సరస్సులో ఒక మహర్షి స్నానం ఆచరించుచుండగా హూ 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 అనే
ఒక గంధర్వుడు అతని కాలు పట్టి నీటిలోకి లాక్కు వెళ్ళడం చేశాడు. పూజ్యాతిక్రమణ దోషం వలన ఆ మహర్షి ఇతన్ని శాపగ్రస్తుని చేశాడు. నీవు అచ్చం ఒక మొసలి వలె ఒక మనిషిని నీటిలోకి లాక్కు వెళ్ళావు కాబట్టి మొసలి రూపాన్ని ధరించి నువ్వు ఇక్కడే పడి ఉండువుగాక అని శపించాడు. కనువిప్పు కలిగిన గంధర్వుడు, ఓ మహర్షి, ఈ శాప నివారణను నాకు చెప్పగలరని ప్రాధేయపడగా ఆ మహర్షి, కొంతకాలం తర్వాత శ్రీ మహావిష్ణువు చేతిలోనే నీకు పూర్వరూపం వచ్చును అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఇన్ని రోజులు ఆ గజరాజుని బాధ పెట్టినటువంటి మకరం ఈ మకరమే. ఇక ఆ ఏనుగు పూర్వ వృత్తాంతాన్ని చెబుతాను విను. పూర్వం ద్రవిడ దేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప హరిభక్తుడు. ఆయన మౌన నియమాన్ని పాటిస్తూ చాలా కాలం ఉత్తర దిశలో ఒక పర్వతంపై శ్రీహరి యొక్క నామాన్ని అష్టాక్షర మంత్రంతో జపిస్తూ ఉన్నాడు. అలా ఉండగా ఒకనాడు శ్రీహరి ఆరాధనలో నిమగ్నమై తన్మయత్వంతో, అంటే బయట ఏం జరుగుతుందో తెలియని వాడై ఉండగా అగస్త్య మహర్షి అక్కడికి వచ్చాడు. అష్టాక్షరి వినిపిస్తుంది కానీ అతిథి మర్యాదలు చేయలేదన్న కోపంతో అగస్త్య మహర్షి అతడిని, బుద్ధిహీనుడిలా ప్రవర్తించావు కాబట్టి నువ్వు ఏనుగువై పుట్టు అని శపించాడు. ఆ ఇంద్రద్యుమ్నుడే ఇప్పుడు ఈ ఏనుగుగా పుట్టి అతని పరిచారకులే ఇప్పుడు ఆడ ఏనుగులై పుట్టి అతన్ని సేవిస్తూ ఉన్నాయి. పూర్వజన్మలో శ్రీహరిని స్తోత్రం చేసిన కారణంగా ఈ జన్మలో అతనికి ఆ స్మృతులు గుర్తుకు వచ్చి ఇప్పుడు పాప వినాశనం చెంది శ్రీహరిలో ఐక్యమైపోయాడు. ఇక ఈ గజేంద్ర మోక్షణం యొక్క ప్రాముఖ్యతని చెబుతాను విను. ఆ శ్రీ మహావిష్ణువే స్వయంగా చెప్పిన మాటలివి. ఎవరైతే సూర్యోదయం కంటే ముందే నిద్ర మేల్కొని దృఢ నిశ్చయుడై సుధాసాగరాన్ని, హిమపర్వతాన్ని, నేను బ్రహ్మ ఈశ్వరుడు నివసించే ఈ 3 కొండల శిఖరాలను, కౌముదికిను, కౌస్తుభ, సుదర్శన, పాంచజన్యం అనే నా వస్తు సంచయాన్ని, శ్రీదేవుని, శేషగరుడులను, వాసుకిని, ప్రహ్లాదాది, నారదాది ఋషులను ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో వారికి వైకుంఠ వాసాన్ని మరియు అన్ని కష్టాలను దూరం చేస్తూ ఆనందాన్ని పంచుతానని మాట